హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక బుల్లి కుండ గురించి చూపిస్తున్నాననమాట. చూసేయండి. నేనైతే నిన్న కుండ కొనుక్కొచ్చినాననమాట. ఇది ఎందుకంటే ఇది ఒక కళ అంట దత్తదాస్‌కి. ఇట్లాంటి మట్టి కుండలో చద్దన్నం తినాలనే కోరికంట. అయితే నన్ను చాలా రోజుల నుంచి పండగకి ముందు నుంచి కుండ కావాలి, కుండ కొను అని అంటా ఉండిండు. కాకపోతే ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు వద్దులే అని నేను వాయిదాలు వేసుకుంటా వచ్చినానమాట. మొత్తం నేనైతే కుండ కొన్నా. ఈ కుండ మనం ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు అలా గీట్లు పెట్టాలన్నమాట. అంటే చాపీస్ తోటి ఇట్ట పెట్టుకోవాలి, ఒక మార్కులాగా పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకొని కుండ ఇంటికి తెచ్చుకోవాలి. కుండ అయితే చాలా బాగుంది, భలే బాగా అనిపించింది. అంటే ముద్దుగా ఉందన్నట్టు, ఈ కారంగా లేదు, పల్చగా లేదు, మందంగా అట్లుందనమాట. ఈ కుండ కొనుక్కొచ్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ముందు నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. ఈ కుండ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందంటే సుయ్యమనుకుంటా వచ్చిద్ది అనమాట. అది నీళ్ళన్నీ పీల్చుకోవాలి. నీళ్ళల్లో పెట్టంగలోనే మట్టి వాసన అయితే వేరే లెవెల్లో వస్తుంది. నీళ్ళనంతా లాగేసుకుంటుందనమాట. అది ఆ నీళ్ళన్నీ పీల్చుకొని మనం ఏదైనా దాంట్లో వేస్తే ఇంక అది పీల్చుకోదనమాట, అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు కుండ రెడీ అయిపోయిందనమాట. ఒక నైట్ మొత్తం నానేసుకుంటే బాగుంటుంది. మట్టి వాసన అయితే సూపర్ అంటే సూపర్గా అవుతుంది. నాకు భలే బాగా నచ్చింది ఆ వాసన అయితే. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అంత మనకు ఎంత కావాలో అంత అన్నము ఆ కుండలో వేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా పెరిగేసుకోవాలి. నేను వేసిన అన్నానికి నాకు 2 పెరుగు ప్యాకెట్లు వేసినానమాట. అంటే నేను పెరుగు ఎక్కువ ఉండేలాగా చూసుకున్నా. నైట్ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ పెరుగన్నం ఏదైతే మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ రెంటల్లో ఏదైతే అది అయితే నైట్ కలిపి పెట్టుకోవాలి. నేను కొంచెం అన్నము ఇంకా 2 ప్యాకెట్లు పెరిగేసిన, తగినంత ఉప్పు. దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది ఏందో తెలుసా, ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిరపకాయ. అవి 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ ఉప్పు, ఈ పెరుగు, ఈ అన్నము బాగా కలిపేస్తున్నా. దానికి తోడుగా మాకు ఇంటికాడ నుంచి తెచ్చుకున్న బియ్యం అయ్యి ఇంకా చాలా బాగుంటాయి. అవి వానపాములు అంటాం మేము, చాలా బాగుంటుంది అన్నము. మజ్జిగ అన్నం లేకైతే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట, భలే టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ అన్నము, ఈ ఉప్పు, ఈ పెరుగు బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా ఎర్రగడ్డ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవడమే. నేనైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసినాను అనమాట. అదే అలా ఏం అవసరం లేదు. ఎర్రగడ్డ ఇంకా పచ్చిమిరపకాయ కొరుక్కుంటా కూడా తింటారు, అందులో వేసి పెడతారు నైట్. ఇలా కొరుక్కుంటా తింటారు అనమాట. కాకపోతే కట్ చేసేసిన నేను, తినడానికి ఈజీగా ఉంటుందని. నీళ్ళు ఊరిపోతున్నాయి కదా పెరుగన్నం చూస్తుంటే మీకు. ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇలా కలిపి తింటే మాత్రం చాలా చలవగా ఉంటుంది అనమాట, చల్లగా. ఎందుకంటే కుండలో కలిపి పెడతాం కదా, చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. నేను ఇంకా మీకు చూపిస్తాను నేను ఏమేమి చేస్తాను ఈ ఎండాకాలానికి చల్లగా. అంటే మన పొట్ట ఇంకా మన ఒళ్ళు చల్లగా ఉండడం కోసం నేను ఎలా చేస్తానన్నది నేను చూపిస్తూనే ఉంటానన్నమాట. నేను ఇంకా రాగులతోటి ఇంకా జొన్నలతోటి ఇలాంటి వాటితోటి చేస్తూనే ఉంటానన్నమాట. ఇంకా రెడీగా ఉంది పెరుగన్నము. తెల్లారిందాక మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తినటానికి కాదు, ఇది తెల్లవారు తినటానికి చద్దన్నం కోసం అనమాట. ఇప్పుడు తెల్లారిపోయింది కదా, చూద్దాం రండి ఎలా ఉందో పెరుగన్నం. పెరుగన్నం ఏమో కానీ కుండ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రాత్రి కొంచెం ఎక్కువగా వాటర్ వేసి ఉంచిన కదా, ఆ వాటర్ అంతా పీల్చేసుకొని ఇప్పుడు ఒక అంటే గుజ్జుగా అయిందనమాట. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తూ ఉండండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, కలిపిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇలా వచ్చిందనమాట. అంటే అదంతా అడుక్కు దిగి ఉంది, కొన్ని మాత్రం కుండ పీల్చేసుకుంది. ఇంకా దత్తదాస్ గారికి అయితే ప్యాక్ చేసినాను అనమాట ఒక బాక్స్లో.
నేనైతే కొంచెమే కలిపినాననమాట. ఒక్క మనిషికి సరిపోయేంతే కలిపిన. కొంచెం పెరుగు ఎక్కువ వేసి కలిపినాననమాట నేను. మజ్జిగతో కలిపినా కూడా చాలా బావుంటది. ఇంక నేను బాక్స్ సర్దేసినాననమాట. కుండలో తినాలన్నది దత్తదాస్ కల అంట పాపం. కాకపోతే పని దగ్గరికి పంపాలి కాబట్టి నేను బాక్స్‌లో ఏసి పంపించినాననమాట. కానీ ఆ అన్నం అయితే మాత్రం ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన దానిలా అంత చల్లగా ఉంది. చాలా అనిపిచ్చింది. అలా అంటే నేనెప్పుడు కుండలో కలిపిన అన్నం తినలేదు. చద్దన్నం అయితే తిన్నా గానీ, కుండలో కలిపిన అన్నం అయితే తినలేదు. ఒకసారి రుచి చూద్దామని కొంచెం అంత ఉంచుకున్నా. ఈరోజు ఏందో నాకు పొద్దున్న లేచిన కాడ నుంచి నీరసంగా ఏదో కొంచెం అనీజీగా ఉందనమాట. తెలియని నీరసం అనమాట. అందుకని దీంట్లో కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి పెట్టినా, నేను ఒక గంట సేపు అలాగే వదిలేసి నా పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఈ మజ్జిగ అయితే తాగుతున్నాననమాట. నాకు కొంచెం ఒంట్లో ఓపిక తగ్గినట్టు అనిపించింది కదా! అది తింటుంటే చల్లగా ఉంది. నాకు అందుకే అసలు చద్దన్నం తినేటప్పుడు ఫీల్ బాగుంది. కుండలో చద్దన్నం తీసుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మనం ఒక్కొక్క చుక్క మజ్జిగ తాగుతుంటే కడుపులోకి చల్లగా వెళ్తుంటే భలే బాగా అనిపించిందనమాట. నాకైతే నిజానికి ఒంట్లో ఎక్కువ ఉంటుంది. నాకు మిషన్ కొట్టడం వలనో మరి బేల్దారి పని చేయడం వలనో తెలియదు కానీ నాకైతే ఫస్టే వేడిగా ఉంటుందన్నమాట. ఈ ఈ కుండలో మజ్జిగ అయితే ఉన్నాయో కొంచెం కొంచెం తాగుతుంటే చల్లగా వెళ్తుంది. అది తెలుస్తుంది. మనం ఏదన్నా వేడిగా తాగితే మనకు కాలుతా పొట్టలోకి పోయేది అర్థమవుతుంది కదా! సేమ్ అలాగే అర్థమైందనమాట. కానీ హెల్త్‌కి మాత్రం చాలా చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్టీల్ గిన్నెల్లో అక్కడ కాకుండా చిన్న కుండ తెచ్చుకొని అందులో మజ్జిగైనా సరే, ఒట్టిగైనా సరే మజ్జిగ కూడా అందులో పోసి పెట్టుకొని తాగితే చాలా బావుంటది. నేను కావాలని మూసుకోలేదనమాట. వాటంతట అయ్యే మూసుకుపోయినాయి అలాగా. అంటే ఆ ఫీల్ అలాంటిదన్నట్టు. నిజంగా అబ్బా! ఇదైతే పిచ్చగా ఉంది. అస్సలు పిచ్చగా నచ్చింది నాకు. ఆ ఎర్రగడ్డలు ఫ్లేవరు, పచ్చిమిరపకాయలు ఇంకా అంటే వేరే లెవెల్‌లో ఉంది. ఇంకా కుండలో వేయడం వల్ల చల్లగా ఉందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయండి కాదు, ఇలా చేసుకొని తినండి. ఈ ఎండాకాలం మొత్తము మీ ఒళ్ళు, మీ పొట్ట చల్లగా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా 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 మంచిది. ఇప్పుడు ఇది అసలు హోటళ్ళల్లో కూడా దొరుకుతుంది. దీనికే ఒక 200, 300 పెట్టి తింటుండ్రనమాట హోటళ్ళల్లో. మనకెందుకు? మన చేతుల్లో పని కదా! నైట్ కలిపెట్టుకొని తెల్లారి తినేయడమేననమాట. ఇప్పటి నుంచి అయితే ఒకటే డిసైడ్ అయిపోయినాననమాట నేను. ఒట్టి మజ్జిగైనా సరే ఈ కుండలో నైట్ అంతా ఉంచుకొని పొద్దున్నే తాగాలని అనుకుంటున్నా. ఇంతకి మీకెలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి. ఇది మీరు ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా తాగండి. అక్కడ ఏం చెప్తున్నానంటే నా ముఖము ఈ కుండ ఒకేలాగా ఉంది కదా అని చెప్తున్నాననమాట.